ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రోరింగ్ లయన్లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్ టెహ్రాన్ సహా ఇరాన్లోని అనేక నగరాలపై విరుచుకుపడుతున్నాయి. 9వ రోజు ముఖ్యంగా ఇరాన్ చమురు డిపోలే లక్ష్యంగా బాంబులు జారవిడుస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికన్ దళాలు దాడులను ముమ్మరం చేశాయి. వందల కమాండ్ సెంటర్లు, మిసైల్, డ్రోన్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ తాజాగా చమురు నిల్వ కేంద్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణ వాయువ్య టెహ్రాన్లోని ఆయిల్ డిపోలపై బాంబులు కురిపించింది. ఆకాశంలో భారీ ఎత్తున మంటలు, పొగ కమ్ముకున్నాయి. ఇరాన్ మిలిటరీ అవసరాల కోసం ఇంధనాన్ని వాడుతోందని ఐడిఎఫ్ పేర్కొంది. అమెరికన్లను చంపితే భూమిపై ఎక్కడైనా వేటాడి నిర్దాక్షిణ్యంగా హతమారుస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. లెబనాన్ రాజధాని బీరూట్పై నెతన్యాహు సేనలు దాడులు కొనసాగించాయి. హిజ్బుల్లా బలగాలే లక్ష్యంగా చేసిన డ్రోన్ దాడిలో రమదా హోటల్ దెబ్బతింది. అక్కడ 3 పౌరులు ప్రాణాలు కోల్పోయారు, 9 మంది గాయపడ్డారు.